హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజమై స్వీట్ హోమ్. సో, నిన్నటి నుంచి మనకి మాఘమాసం మొదలైంది. అలాగే శ్యామల నవరాత్రులు కూడా మొదలయ్యాయి. ఈ శ్యామల నవరాత్రులని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఇవి మనం 9 రోజుల పాటు జరుపుకుంటాం అన్నమాట. అయితే నవరాత్రులు అనగానే కొంచెం నియమనిష్టలతో ఉండాలి. అలాగే విశేషమైన నైవేద్యాలు ఏవైనా చేసి అమ్మవారికి సమర్పించాలి. అలాగే ప్రతిరోజు అంటే 2 పూటల దీపారాధన చేసి అష్టోత్తర శతనామాలతోటి షోడశోపచార పూజ చేసి అమ్మవారికి పూజ అది చేస్తాము. అయితే నేను సింపుల్‌గా చేసుకుంటున్నానండి. అంటే ఇవి 9 రోజుల పాటు లలితా సహస్రం చదువుకుందాము. అలాగే ఈ 9 రోజుల పాటు వడపప్పు, పానకం నివేదన చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే నాకు దసరా నవరాత్రుల టైప్‌లో చేయాలి అంటే నాకు విష్ణుతో కుదరదనమాట. సో, అందుకు నేను ఇలా సింపుల్‌గా చేసుకున్నానండి. ఇందులో నేను అఖండ దీపాలు కానీ, కలశ కానీ ఏమీ పెట్టలేదు. లలిత అమ్మవారి ఫోటోకి మాత్రమే ప్రతిరోజు కొన్ని పుష్పాలు అవి సమర్పించి ఆ తర్వాత పంచోపచార పూజ ఉంటుంది మనకి. లలిత సహస్రం బుక్ ఉంటుంది కదా! మొత్తం అన్ని రకాల స్తోత్రాలు, శ్లోకాలు ఉంటాయి. ఆ బుక్‌లో మనకి సహస్రనామాలు స్టార్ట్ అయ్యే ఫస్ట్‌లోనే పంచోపచార పూజ ఉంటుందన్నమాట. సో, వాటిని నామాలు పంచోపచార విధి చదువుకుని అమ్మవారికైతే పూజ చేసుకుంటాను. అంటే ధూపం, దీపం, నైవేద్యం, పుష్పం, నమస్కారం, అలాగే ప్రసాదం ఇవన్నీ కూడా అనమాట. అలాగే విశేషమైన నైవేద్యాలు అవి లాస్ట్‌లో 9 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మంచిగా ఏదైనా పిండి వంట చేసి అమ్మవారికి నివేదన చేద్దాము అని అనుకున్నాను. ఎందుకంటే ప్రతిరోజు చేయడం నాకు కుదరడం లేదు. అలాగే నియమనిష్టలు ఏమీ పెట్టుకోలేదండి. ఉల్లి, వెల్లుల్లి తినకుండా ఉండడం, తర్వాత ఒంటిపూట భోజనాలు ఇవేమీ పెట్టుకోలేదు. నాకు ఎంతవరకు కుదిరితే అంత ప్రశాంతంగా చేసుకుందాము అని అనుకున్నాననమాట. సో, ప్రతిరోజు మార్నింగ్ అయితే లలిత సహస్రనామాలు చదువుకుంటున్నాను. శ్యామలాదేవి అంటే ఎవరు అంటే శ్రీ లలితాదేవికి మంత్రి అనమాట. సో, అమ్మవారి స్వరూపమే కాబట్టి నేను లలిత సహస్రనామాలు చదువుకుంటున్నాను. ఇంకా వేరే అష్టోత్తర శతనామావళి అవి ఏమీ చదవడం లేదు. సో, మార్నింగ్ స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత నా పనులన్నీ ఉంటాయి కదా! అవన్నీ చేసేసుకుని అప్పుడు దేవుడి దగ్గర దీపారాధన అది మా మావయ్య గారు ఎలాగో చేసేస్తారు. సో, ఆ తర్వాత నేను లలిత సహస్రనామాలు చదువుకుంటాను పంచోపచార పూజ చేసి. ఇంకా ప్రతిరోజు కూడా పానకం, వడపప్పు నివేదన చేస్తున్నాను. వాటికి సంబంధించినవే స్టార్టింగ్‌లో చూపించాను. యాలకులు, ఇంకా మిరియాలు వీటిని పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఇంకా బెల్లం కూడా పెట్టుకున్నాననమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు పానకం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వడపప్పు పానకం ఏంటంటే అమ్మవార్లకి నివేదన చేస్తారు కాబట్టి మంచిది అని పెడుతున్నాను. వీటితో పాటుగా పళ్ళు ఏవైనా ఉంటే పెట్టుకోవచ్చు. లేదు మహానైవేద్యం కింద అన్నం, పప్పు, కూర ఇలాంటివి కూడా నివేదన చేసుకోవచ్చు.